15 రోజుల్లో 618 ఫోన్లు ట్యాప్ చేసిరట. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 నవంబర్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎన్ని రోజులు? 15 రోజులు. కేవలం ఈ 15 రోజుల వ్యవధిలో 618 నెంబర్లు ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. ఇందులో ఆయా నెంబర్ల ఆధారంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు సహా 250 మందికి పైగా స్టేట్మెంట్లు రికార్డ్ చేసిరట. దెన్ వాట్ నెక్స్ట్? ఏం చేయబోతున్నారు దీని మీద? మీ యాక్షన్ ప్లాన్ ఏంటి అసలు దీని మీద? ఇంతవరకు ఒక్క అరెస్ట్ చక్కగా కాలే. ఏమైనా అధికారులను వాళ్ళని విన్న అరెస్ట్ చేసి అక్కడికి ఆగిపోయింది. ప్రభాకర్ రావు వాని పరిస్థితి ఏంది? ఇవాళ ఫోన్లు ట్యాప్ చేసిండు, అమెరికా నుంచి వచ్చిండు. ఆగస్టు 5వ తేదీ వరకు ఏదో ఉండే, 5వ తేదీ 20వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని. దాని తర్వాత సిట్ ఏం చేసింది? మళ్ళీ ఇప్పుడు దాదాపు ఒక 15-20 రోజుల నుంచి ఇది సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం సిరీస్ నడుస్తున్నది. ఈ కాళేశ్వరం సిరీస్ అయిపోయి మళ్ళీ ఇంకొక వారం ఇది నడుస్తుంది. ఇది అయిపోయి ఇంకోటి నడుస్తుంది. ఒక్కడు అరెస్ట్ కాడు, ₹1 రికవరీ కాదు. 2021 నుంచి 23 వరకు ట్యాప్ అయినవి ఇంకెన్నో. ఆ 3 ఏళ్ల ట్యాపింగ్ డేటా ఇవ్వండి. టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాసిన సిట్. ఎఫ్ఎస్ఎల్లో ప్రభాకర్ రావు సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఫార్మాట్ చేసిన డేటా రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నం. ఫోన్ ట్యాపింగ్తో ఎవరు లాభపడ్డారో తేల్చడం పైన ఫోకస్. టెక్నికల్ ఆధారాలతో త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలుకు సిద్ధం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 8 సార్లు విచారించిన ప్రభాకర్ రావు పూర్తిగా సహకరించలేదని తెలిసింది. సోదాల సమయంలో అందించని సెల్ ఫోన్లు, ల్యాప్టాప్ను ఆ తర్వాత ఫార్మాట్ చేసినట్టు సిట్ అనుమానిస్తున్నది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు వివరాలు వెల్లడించింది. అయితే ఫోన్ ట్యాపింగ్ వల్ల తను ఎలాంటి సొంత లాభం పొందలేదని ప్రభాకర్ రావు చెప్పగా, మరి ఎవరి ఆదేశాల కోసం, ఎవరి లబ్ధి కోసం ట్యాపింగ్ చేశారు అన్నది ఆయన నోటితోనే చెప్పించేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్, ల్యాప్టాప్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించారు. ఫార్మాట్ చేసిన డేటాను రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సిట్ దర్యాప్తులో సర్వీస్ ప్రొవైడర్ల డేటా కీలకంగా మారింది. అయితే కేవలం 15 రోజుల ఫోన్ ట్యాపింగ్ డేటా మాత్రమే సిట్ వద్ద ఉండడంతో కేసు తీవ్రతను వెల్లడించేందుకు 2021 నుంచి ట్యాపింగ్ జరిగిన ఫోన్ నెంబర్లను కూడా సేకరిస్తున్నారు. పూర్తి సాంకేతిక ఆధారాలతో ఛార్జ్షీట్ని దాఖలు చేయబోతుందట. అంటే ఇంకా సేకరించే ప్రయత్నంలోనే ఉన్నాం మనం. ఇంకా చర్యలు తీసుకునే ప్రయత్నం ఎప్పుడు జరగాల? ఇది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం అండి. ఫోన్లు ట్యాప్ చేయలేదా? చేసిర్రు. లబ్ధి పొందలేదా? పొందిర్రు. గెలవలేదు, అది పక్కన పెట్టండి. కానీ మొత్తం బిజినెస్ మెన్స్ని, వ్యాపారవేత్తలని గనులు పెట్టి బెదిరించి భూములు రాయించుకొని పెద్ద ఎత్తున దుర్మార్గానికి పాల్పడ్డారు. మంది ఫోన్లని, ఫ్యామిలీల ఫోన్లని ఆగం నానా రచ్చ చేసి పడేసారు. మరి ఇంకా ఇది ఛార్జ్షీట్ దగ్గరనే ఉంది. ఇంకా ఇది ఫోన్లు ట్యాపింగ్ ఎవరెవరి ఫోన్లు అయినట్టు సేకరించే పనిలోనే ఉంది. ఈ ఎప్పుడు చేయాలి మీరు? ఇక మొత్తం ఎంక్వైరీ కంప్లీట్ చేయడం. వాళ్ళేమో సిబిఐకి అప్పగించండి అంటారు, వీళ్ళేమో సిబిఐకి అప్పగించారు. పోనీ ఇక్కడ వీళ్ళు ఏమైనా పని చేసినట్టు అది చక్కగా లేదు. ఆ ప్రభాకర్ రావుని గతంలో సుప్రీంకోర్టు విధించిన ఏదైతే ఆగస్టు 5వ తేదీ ఏదో తేదీ ఆ లోపుగా అరెస్ట్ చేయొద్దని చెప్పిన దాని మీద కోర్టుకి ఏమైనా వెళ్ళిర్రా? మళ్ళీ హడావుడి ఏది? అసలు ఆ హడావుడే కనబడతలేదు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్ స్టార్ట్ చేసిరట. వీళ్ళు ఏకంగా ఎస్ఓటి అని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ అని ఒక ప్రత్యేకమైన ఒక టీంని ఏర్పాటు చేసిరు కదా, టార్గెట్ పెట్టి మరి, వ్యక్తులను టార్గెట్ పెట్టి మరి.